ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సగంలో ఉండగానే రూపురేఖలు మార్చేస్తున్నారా? వార్ టు ఫ్లాప్ తో ఎన్టీఆర్ కు హిందీలో క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? హిందీ బిజినెస్ కోసం ప్రశాంత్ నీల్ వేసిన స్కెచ్ ఏంటి చూద్దాం. బాహుబలితో రాజమౌళి హిందీలో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. బాహుబలి 2తో పోలిస్తే RRR కు వచ్చిన క్రేజ్ తక్కువే. తారక్ నటించిన స్ట్రైట్ హిందీ మూవీ వార్ 2 అయితే డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ మూవీ సక్సెస్ అనిపించుకోవాలంటే హిందీ కలెక్షన్స్ కీ రోల్ పోషిస్తాయి. హిందీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి బాలీవుడ్ లుక్ తీసుకొస్తున్నారు. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో విలన్ గా టొవినో థామస్ ను సెలెక్ట్ చేశారు. మరేమైందో గానీ ఈ రోల్ ను బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ తో రీప్లేస్ చేశారు. డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న కీ రోల్ లో అలియా భట్ పేరు వినిపిస్తోంది. RRR లో అలియా నటించిన రామ్ చరణ్ తో జత కట్టింది. అయితే ఆ తర్వాత తారక్ నటించిన 2 సినిమాలు దేవర, వార్ 2లో అలియా పేరే వినిపించినా వర్కౌట్ కాలేదు. దేవరలో జాన్వి గ్లామర్ కే పరిమితమైంది. ఇక వార్ 2లో తారక్ కు హీరోయినే లేదు. సంథింగ్ స్పెషల్ గా ఉండే రోల్స్ మాత్రమే చేసే అలియా డ్రాగన్ కు సైన్ చేసిందో లేదో గానీ ఈ న్యూస్ అయినా నిజమవుతుందో లేదో చూడాలి. అలియా కన్ఫర్మ్ అయితే డ్రాగన్ కు బాలీవుడ్ లుక్ వచ్చినట్లే.